హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒక స్టోన్ మీద డిజైన్ వేసుకోవాలి అంటే ఫస్ట్గా ఫ్లాట్గా ఉన్న స్టోన్ని ఎంచుకోవాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు అక్కడ సముద్రాలు, నదుల దగ్గర ఇలాంటి స్టోన్ దొరుకుతుందండి. నేను రీసెంట్గా మంత్రాలయం వెళ్ళినప్పుడు ఇలాంటి స్టోను నది దగ్గర తీసుకొని వచ్చాను. మనకి ఇలా మనము కావాలనుకున్న కలర్ని ఫస్ట్ ప్లెయిన్గా వేసుకొని ఏ డిజైన్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని నార్మల్గా మనం పెన్సిల్తో కానీ రాదు అనుకుంటే కానీ పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసుకోండి. తర్వాత బ్రష్ తీసుకొని ట్రై చేయండి. మనం ఎలా వేసినా కూడా అది ఒక డిజైన్ అవుతుంది. మనం పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంటిని అలంకరించుకోవాలి అన్న ఒక్క థాట్ మైండ్లో ఉంటే చాలు, ఏ విధంగా అయినా కూడా మనము ఇంటిని అలంకరించుకోవచ్చు. ఏది వేస్ట్ ఉన్నా కూడా మనము దాన్ని క్రియేటివిటీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, నేను ఫస్ట్ రౌండ్ వేసాను, దానికి బ్రౌన్ కలర్ తీసుకున్నాను. చుట్టూ ఫ్లవర్కి వచ్చి వైట్ కలర్ తీసుకున్నాను. పెద్దగా ఏం కష్టపడకుండా ఒక్క బ్రష్ తోటి చూడండి ఫ్లవర్ని డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారా? ఇప్పుడు దీనికి మెల్లగా మనము కాడలు వేసుకున్నాం. ఇప్పుడు ఫ్లవర్స్ వేసాము, కొంచెం చిన్నగా మొగ్గల్లాగా వేస్తే బాగుంటుంది కదా, అవి కూడా వేద్దాం. చూడండి, ఇలా సింపుల్గా మనము తెలియదు అనుకోండి, ఎక్కడన్నా ఒక ఫ్లవర్ని చూసైనా దాన్ని అదే విధంగా మనం డ్రా చేసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను గ్రీన్ని డబల్ షేడ్ తీసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో పుప్పొడి అంటే ఫ్లవర్ అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను 2 కలర్స్ తీసుకున్నాను. దానికి ఎల్లో ఫిల్లింగ్ చేశాను. ఇలా డాట్గా పెట్టుకొని వేసాను. లీఫ్, కాడలకి లీఫ్, అది కూడా గ్రీన్ వైట్లో మల్టీ కలర్ తీసుకున్నాను. బ్రష్ 2 కలర్స్ మనకు రావాలి అంటే ఒక ప్లేట్లో మనం తీసుకున్నప్పుడు గ్రీన్ వైట్ 2 అద్దుకుంటే చాలు. ఒక బ్రష్ తీసుకొని స్ప్రింకిల్ చేస్తే వైట్ కలర్ డాట్గా పడుతుంది. చూసారు కదా, అందంగా డిజైన్ రెడీ అయింది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.